మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. విశాఖపట్నం భూ స్కామ్ పైన విచారణ ఏమైంది అని చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ వేసిండు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. విశాఖపట్నంలో భూ స్కామ్ జరిగిన తర్వాత దానిపైన ఎంక్వైరీ ఏం చేశారు, ఏం కథ, అక్రమార్కులకు సమాధి కట్టినట్టే అక్రమాలకు సమాధి కట్టేశారా అంటాడు. అంటే అక్రమాలకు ఎందుకు సమాధి కడతాడు? చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి మారిపోయారు కదా, మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీ, కష్టం తప్ప ఆయనకి ప్రజల కోసం తపన తప్ప, రోజు 18 నుంచి 20 గంటలు కష్టపడతారు జనాల కోసం. మరి అక్రమాలకి సమాధి కట్టినట్టు ఎట్లా అనిపిస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అర్థం కాలేదు, కానీ ఆ వార్త రాశారు ఇలా. అక్రమాలకు సమాధి కట్టిన అసలు ఏమైంది విచారణ మేము చెప్పింది అంటాడు. ఆల్రెడీ దానిపైన అసలు అక్రమాలే లేవంటూ ఒక రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత లేదు లేదు అని చెప్పి మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ వెంటబడి లేదు లేదు ఆడ ఉంది అని చెప్తుండు. మరి ఈయన ఏమన్నా దానికోసం ప్రయత్నం చేసిండా? ఈయన దాంట్లో లీనమై ఉన్నాడా? ఆ వ్యవహారంలో పూర్తిగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. నాలెడ్జ్ మీన్స్ మరి షేర్స్కి వీటికి ఫైట్ చేసిండా తెలియదు, కానీ మొత్తానికైతే విశాఖలో భూ స్కామ్ పైన విచారణ ఏమైంది, అట్లా నువ్వు వదిలేస్తే అట్లా, లేదంటే నువ్వేమన్నా అక్రమాలని సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నావా, అక్రమార్కులు కొమ్ము కాస్తున్నావా అన్నట్టు ఒకటి అడిగాడు. దీనికి సంబంధించి వార్త ఇచ్చాడు. మళ్ళీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మామ అనిపించిందట. మళ్ళీ రెండోసారి కూడా మామ అనిపించిందట. అంటే ఇది అంతకంటే నాకు తెలిసిన వరకు మరి అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇస్తే అయిపోద్ది ఎంక్వైరీ ఆఫీసర్గా అధికారం, ఎంక్వైరీ విచారణ అధికారం ఇచ్చేస్తే ఆయన అయితే పర్ఫెక్ట్గా చేస్తాడు. పర్ఫెక్ట్గా చేసి ఆయన ఎవరెవరికైతే ఆయనకి నెగిటివ్గా ఉన్నారో వాళ్ళందరూ పేర్లు పెడతారా మరి ఏం. కానీ ఫస్ట్ ఒక రిపోర్ట్ అసలు ఏమి లేదని వచ్చిందట. సెకండ్ రిపోర్టు 64 ఎకరాలతో మామ అనిపించిందట. అసలు మరి మీ ఇంటెన్షన్ ఏందో చెప్పండి. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు మీకు తెలిసిన రికార్డ్ ఏంది బయట పెడితే అయిపోయా. ఈ పేపర్లో రాసే బదులు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలవని మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలవని పార్టీ కాదు, మీరు రోజు భజన చేసే పార్టీ, మీరు చెబుతున్న పార్టీ, మీరు ఆకాశానికి ఎత్తే పార్టీ నాయకుడేనా. ఇక దానికోసం వార్త రాయకపోతే మీకు ఆడున్న దసరాలు ఏందో తీసిపోయి కాగితాలు, ఇగో ఇక్కడ విచారణ చేయాలి, ఇగో ఇంత జరిగింది స్కామ్ అని ఇత్తేపాయ. ఇది అట్లా లేదు. స్కామ్ను బయట పెట్టడానికి, స్కామ్ పైన విచారణ చేయడానికి రాసినట్టు లేదు, బ్లాక్మెయిల్ చేయడానికి రాసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఒకసారి ఫస్ట్ చేశారట, ఎంక్వైరీ చేస్తే ఏం లేదని వచ్చిందట. లేదు లేదు మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేస్తే కూడా ఏం లేదట. 64 ఎకరాలే వచ్చింది మామ అనిపించారని. మరి మామ అనిపిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి తప్ప, ప్రభుత్వం తప్ప, లేదంటే అక్కడ ఏమి లేదా? అంటే మీరు ఏమీ లేకుండా కూడా కోడిగుడ్డు మీద ఈకెలు బీకినట్టు వార్తలు రాస్తే ఆ వార్తలను పట్టుకొని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. మీ వార్తకు అనుగుణంగా, మీ మైండ్కి అనుగుణంగా ఎంక్వైరీ చేసి ఏమి లేకపోయినా ఉన్నట్టు చెప్పాలి. మీరు కోరుకున్న వ్యక్తుల పేర్లు ఆ స్కామ్లో ఉన్నట్టు చెప్పాలి. ఇదే మీరు కోరుకుంటుంది? లేదంటే నిజంగానే ఉందా? ఉంటే 2 సార్లు విచారణ చేశాను తర్వాత కూడా బయటికి రాకుండా ఉండడానికి కారణమైంది. విచారణ చేసింది వైసీపీ ప్రభుత్వం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు రావట్లే అంటే అక్కడ ఏమి లేదు. ఒకటి ఏమి లేకుండా ఉండాలి, ఇంకోటి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలన్నా కొల్లుడై ఉండాలి. ఈ రెండిట్లో ఏదై ఉండాలి. మరి ఈయన బాధపడుతుండు. మొత్తానికి ఏమైంది ఆషామాషి కుంభకోణాలు కాదయ్యి, 1 కాదు 2 కాదు, బంగారం కంటే విలువైన భూములన్నీ విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కారు పెద్దలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. 100 ఎకరాలు భూములు వారి సొంతం అయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరము, నేరము, దారుణం అని టీడీపీ నేతలు వాపోయారు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదు అంటాడు. విపక్షంలో ఉన్నప్పుడట ఘోరము, నేరము, దారుణం అని వాపోయారట. మీరు వాపోయారు కాబట్టి వాళ్ళు వాపోయారు. అంటే ఏముందో లేదో మీరు రాశారు వార్త. ఆంధ్రజ్యోతి రాసింది మన పత్రిక కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారేమో, ఆడ ఏమి లేదేమో. మరి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఇత్తేపాయ. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్న ప్రశ్న. మరి రాష్ట్ర ప్రజలంతా అడుగుతుండట, చూసి వచ్చిండట ఏబిఎన్ రాధాకృష్ణ గారు. రాష్ట్ర ప్రజల మొత్తం అడుగుతుండట. మరి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే, అడుగుతుంటే, కూటమి నాయకులు అడుగుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి చేమ గుట్టినట్టు కూడా ఎందుకు లేదు? అసలు మీరు చెబుతున్న దాంట్లో నిజం ఉందని ఆయన నమ్ముతుండా అనేది డౌటు. లేదా మీరు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడానికి వార్త బ్యానర్ ఐటము పెట్టి రాశారా? ఈ 3 అంశాలు తేలాల. ఒకటి ఆడేమి లేకుండా ఉండాలి ఫస్ట్.
ఏమి లేకుండా వార్తలు రాసినావు కాబట్టి దాని గురించి పట్టించుకోవడం అనవసరం. ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో ఒకటి రాతలేక ఆయన కడుపులో అక్కస అంత కక్కుతురు. దాని గురించి వదిలేయండి అని చంద్రబాబు నాయుడు గారನ್ನು వదిలేసి ఉండాలి. ఆఫీస్‌కెళ్ళి చెప్పుండాలి. మూడోది బ్లాక్‌మెయిల్ అన్న ఉండాల. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది. మీకు తెలవకుండా మరి గవర్నమెంట్‌లో ఉన్న పెద్దలు ఎవరన్నా మిలాఖత్ అయ్యి సెటిల్ చేసుకున్నారు. నాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. నన్ను అందులో కలుపుకోలేదనే ఏమన్నా బాధ. ఇది కూడా ఉండాల. అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు రిపోర్ట్ ఇచ్చారట. ఒకసారి అసలు ఏం లేదని వచ్చింది. రెండోసారి ఈయన ఫోర్స్‌తోని ఒక 64 ఎకరాలే ఉందని వచ్చిందట. అట్లెట్టిస్తారని ఈయన చెబుతున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ, విశాఖ చుట్టుపక్కల భూముల స్వాధీనం, నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్దాయన. మరి ఆ పెద్దాయన ఎవరు? పనిలో పనిగా కొందరు అధికారుల దందా, వారిని కాపాడేందుకు నేడు కొందరు యత్నం. విచారణ కమిటీలో సొంత మనుషులను పెట్టుకుండట. విచారణ కమిటీలు ఎవరు సొంత మనుషులను పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా? లేదా మీరు అనే పెద్దాయన? అసలు ఆ పెద్దాయన ఉండా ఇప్పుడు రిజైన్ చేసి బయటికి పోయిండా? మీరు అంటున్న పెద్దాయన ఎవరు? మరి ఆ పెద్దాయనకి తెలిసి ఆ పెద్దాయన ఏమన్నా మీ కాడికి రావాలని వార్త రాశారా? ఇప్పుడు ఇయాల మీరు చెప్పితే ఇనే గవర్నమెంట్ ఉంది. మీరు నిజంగానే ఎంక్వైరీ చేపియాలి. ఆయన మీద ఆ పెద్దాయన మీద యాక్షన్ తీసుకోవాలా, భూముల్ని వెనక్కి తేవాలి అంటే నిజంగా జరిగి ఉంటే ఈ వార్తలు రాయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా మీరు దాని దేశపై కాగితం చిట్టి మీద రాసి అడిస్తే ఎంక్వైరీ చేసేంత ఉంది, మీ చేతిలో ఉంది ఇయాల గవర్నమెంట్. మీరు అయన్నీ చేయకుండా ఈ డొంక తిరుగుడు వ్యవహారం వార్తలు రాస్తారంటే దాని వెనక ఏదో మతలబు ఉందని అర్థమవుతుంది.